దేవాలయంలోనికి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రధానమైన నియమములు ఉంటాయి. అవి పాటించకుండా చేసిన దర్శనము క్రింద లెక్కలోకి వేయరు. దేవాలయంలోనికి దేవుడి దర్శనములకు వెళ్ళగానే మొట్టమొదట చేయవలసిన పని రాజద్వారం దగ్గర వంగి నమస్కరించి లోపలికి వెళ్ళాలి. మొట్టమొదటి పని. మరి తిరుమలకి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాజద్వారం దగ్గర మనం వంగి అలా నమస్కారం చేసుకుంటామని. అటువంటిదే ఇది కూడా రాజద్వారం. ఎక్కడ ఉన్నా దేవాలయమే. అయితే మహాభాగవతులై భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఈశ్వర నిన్ను దర్శించడానికి వచ్చిన భక్తుల పాదముల నుండి పడే ధూళి కణములు మా శిరస్సు మీద పడాలి, అందుకని మేము మొదట గడపలుగా ఉంటాము అని అడుగుతారు. భక్తులైన వాళ్ళు కొందరు ఉంటారంట. వాళ్ళు ఏమడుగుతారంటే, స్వామి భక్తులు వచ్చే ధూళి కణాలు ఉన్నాయి కదా, మా మొట్టమొదట గడప మీద మా నీరు పడాలని అడుగుతారు. అందుకోసం మేము మీ గడపలుగా ఉంటాము స్వామి అని అడిగారు. అది గడపకే నమస్కారం చేసుకుంటాము అని. నిజంగా ఎంత గొప్పదో మొట్టమొదటి గడప. అటువంటి వారి మీద నుండి చెప్పులతో దాటితే ఉత్తర జన్మలో వారిని పరమాత్మ కాళ్ళు లేని వారిగా పుట్టిస్తారు. అంటే అక్కడ మనం నమస్కారం చేసుకొని ఇంకా మన చెప్పులతో వాళ్ళకి రావడమే లెక్క ప్రకారం ఇక్కడ రాదు. ఎందుకంటే దొంగలెత్తుకోపోతారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నాడు. అది అందుకోసం అక్కడ నమస్కారం చేసుకొని వస్తే కృష్ణాత్మ ఏ దోషము లేదు అది చెప్తున్నాడు. అటువంటి తప్పు పని చేసిన వారికి గమనము ఉండదు. ఈ విషయము శైవాగమంలో చెప్పబడింది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటి చేతితో నమస్కారించకూడదు. మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా భక్తులు కనిపించినప్పుడు అంటాం, లేకపోతే ఏదో ఆఫీస్కి వెళ్తాడు బండి మీద, ఆ భగవంతుడు చూస్తానే తగ్గిపోతుంది భగవంతుడికి. లేకపోతే ఇట్లా ఫ్లైట్ ముద్దించినట్టు ఇస్తాం. కొంతమంది లైట్ చేస్తారు చూడండి, ఇట్టంటాడు ఇట్టంటే ఏం చేస్తాం కోసం రెండు చేతులు ఎత్తి నీ అవసరమైతే బండి నిలిపి దిగి పెట్టుకో, లేకపోతే గమ్ము వెళ్ళిపోకని చెప్పుకున్నాడు. ఇది నిజం, సత్యం అండి. మనం ఏం భగవంతుడు దేవాలయం వస్తానే భగవంతుడు ఏమని అనుకున్నాడు? ఏమీ అనుకోడు. నువ్వు వచ్చి నమస్కారం చేసుకుంటే నీకు పుణ్యం వస్తుంది, లేకపోతే రాదు. కృష్ణుడికి ఏమవసరం? అవసరం భక్తుడు అయిపో అని భగవంతుడు చెప్పుకున్నాడు. ఈ విధంగా ఈశ్వరుని ముందు రెండు చేతులను కలిపి నమస్కరించాలి. మొట్టమొదటి పాయింట్, ఈశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పరదేవతలను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పరివార దేవతలు ఉంటారు. ఈశ్వరుడు చుట్టూ తిరిగేటప్పుడు వారిని దర్శించాలి. ఇక్కడ ఎవరున్నారండి? వీళ్ళందరూ చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ చాలా గురువులు ఉన్నారు చూడండి. ముందు వాళ్ళ దర్శనం చేసుకుంటూ పోవాలి. పద్మనాభ ప్రభు గారిని, సరస్వతి గోస్వామి వారు చూడండి. ఎక్కడైనా ఉంటుంది, దేవాలయంలో ఉండకుండా ఉండదు. అది చెప్తూ ఉన్నాడు. భగవంతుడి కంటే పరమ భక్తులు వారికి నమస్కారం చేసుకుంటే మనం చాలా భగవంతుడు ఆనందిస్తున్నాడు. నాకంటే నా భక్తులకి నమస్కారం చేయండి, సొంత భక్తులకి నేను ఆనందిస్తానంటున్నాడు భగవంతుడు. నాకు ఏమైనా పర్లే, నా భక్తులు చేస్తే చాలు. అయితే ఎవరో ఒక దేవతను దర్శనం చేసి మిగిలిన వారందరికీ మనసులో నమస్కారం చేసి ప్రధానమూర్తి దర్శనంలో వెళ్ళాలి. అందుకే పూర్వం దేవాలయంలో కంటే చాలా మంది ఉండేవాళ్ళు. ఆల్వారులు, లేకపోతే శివాలయంలో నైనారులని, విష్ణాలయంలో ఆల్వారులని. ఎంతమంది ఉన్నారండి? ఆల్వారులు చాలా గొప్పవాళ్ళు కదా. ఆల్వారులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అలాగే విష్ణాలయానికి వెళ్తే 12 మంది ఆల్వారులు ఉంటారు. బాగా ఆల్వారులు భగవంతుని కృప చేత బుద్ధులోకి వచ్చినటువంటి వారు. ముందు వారి దర్శనం చేసి భగవంతుని దర్శనంలోకి వెళ్తారు. వెళ్ళే ముందు ధ్వజస్తంభనకు నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేస్తే మన వేద ప్రమాణము అంగీకరించినట్టు అవుతుంది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా నిలబడి నమస్కారం చేయాలి. ఈశ్వరుడి దగ్గర నిలబడి
ఒకరు మౌనంగా నమస్కారం చేస్తుండగా వారి పాదములకు వేరొకరికి నమస్కారం చేయకూడదు. ఆయన ఆ నమస్కారం స్వీకరిస్తే ఆయన అపచారం చేసినట్టు అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నువ్వు మౌనంగా నమస్కారం చేస్తుండగా వారి పాదములకు వేరొకరు నమస్కారం చేయకూడదు. పోయి మహారాజు గారు అక్కడ నమస్కారం చేసుకుంటాడు. నేను పోయి పట్టిన ఆయన కాలం దేవుడు నమస్కారం చేయడు అది చెప్పేది. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు పోయి నమస్కారం గురుగారు చేయాలి అది చెప్తున్నాడు. ఆయన నమస్కారం స్వీకరిస్తే ఆయన అపచారం చేసినట్టు ఉంటుంది. భగవంతుడికి నమస్కారం చేస్తున్నప్పుడు మనం ఆయన దేవుడు. అదిగే మనం ఒకసారి అక్కడ స్వామి వారి గట్టుకుంటుంటే అప్పుడే వచ్చి ఆయన కాళ్ళ నమస్కారం చేసుకుంటాం. లేకపోతే ఆయన అపరాధం అయింది. అపరాధాలు చాలా ఉన్నాయండి. మనం ఏదో లేకపోతాం. గురుగారు ఏమో అనుకుంటారేమో, నేను నమస్కారం చేయకపోతాను ఏమి అనుకోడు. ఎవరు ఏమనుకోరు. నువ్వు ఏం చేయాలో శాస్త్రంలో అది చేస్తే కృష్ణుడు ఆనందిస్తాడు. ఆ ప్రాంగణంలో ఉన్న వారిలో అందరికంటే పెద్దవాడు పరమాత్ముడు. ఆ కృష్ణ పరమాత్ముడే ఈశ్వరుడు. అంటే అందరినీ నియమించేవాడు. ఈశ్వర సర్వభూత అంటే అన్ని జీవరాశులకి నియమించేవాడు ఆయన ఒక్కడు. అందుకే ఈశ్వర అన్నారే కానీ ఈశ్వరుడు అంటే కైలాసరాజు కాదు. ఈశ్వర అంటే అందరినీ నియమించేవాడు. అందరినీ దేవతలను కూడా నియమించేవాడు ఆయన కృష్ణ పరమాత్ముడు. దేవాలయంలో భగవంతుని ముందు నిలబడి ఉండగా వేరొకరికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు. ఆ నమస్కారం ఈశ్వరుడికే చెందుతుంది. కాబట్టి భగవద్భక్తులని హింసించడము, భగవద్భక్తులని తిరస్కరించడము, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్టు నటించడము చాలా ప్రమాదకరమని ఈ ప్రళంబాసురుడి యొక్క స్టోరీ చెప్తున్నాడు. ప్రళంబాసురుడు ఎలా వచ్చాడండి? నటిస్తూ ఉన్నాడు. నేను కూడా మీ గోపబాలు లేదని చెప్పి నటన చూడండి ఎంత అర్థమో ఇక్కడ. ఇది సామాన్యమైన కృష్ణ పరమాత్మలో ఒక్కొక్క లీల దశమస్కంలో అర్థం చేసుకుంటే ఆ లీల మనకు చేయలే కానీ ఊరికే లీల కదండి. దానివలన ఈశ్వర అనుగ్రహము పొందరు. భాగవతులను భగవంతుడిని నమ్మి దేవాలయంలో ఉన్నవారిని ఉపేక్షించి ఈశ్వరుడికే నమస్కరిస్తే ఈశ్వరుడు దానిని స్వీకరించడు. చూడండి, భాగవతులు భగవంతుడిని నమ్మి దేవాలయంలో ఉన్నవారిని ఉపేక్షించి గోపాల ప్రభు గారు, పూజారి గారు, మహేంద్ర గారు, ఆ బుడ్డబాయి స్వామి గారు, ఆయన కూడా భగవంతుడు నమ్ముకుంటున్నాడు. ఆయన కూడా వాళ్ళని మనం ఉపేక్షించకూడదు అని ఈశ్వరుడికి నమస్కరిస్తే ఈశ్వరుడు దాన్ని స్వీకరించాడు. గొప్పగా చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి బలరాముడు చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రళంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళాలి. వాళ్ళని ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదంలోనికి తీసుకెళ్ళవచ్చు. అంటే భగవంతుని యొక్క భక్తులు జోలికి వెళితే ఎంత ప్రమాదమో ఈ ప్రళంబాసురుడి కథ చెప్తూ ఉన్నాడు. అంటే బలరాముడు భక్తుడు, కృష్ణ భక్తుడు, ఆయన చంపాలని వచ్చాడు. కృష్ణ భక్తుడు చంపితే కృష్ణుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కోసం ప్రళంబాసురుడి గురించి ఆ తత్వం చూడండి అనుకుందో భగవంతుడి కోసం భక్తులకి శుద్ధ భక్తులకి నమస్కారం చేసుకోవడమే. వాళ్ళ నుంచి భక్తులు లేవు. అది మీరు అర్థం చేసుకొని తెలుసుకోవాలంటే భక్తులు అంటే ఎలా ఉంటారు అనేది. మిమ్మల్ని ఏమి ఆశించరు భక్తులు. ఏం ఆశిస్తారని కాసేపు కూర్చోండి, భగవద్గీత చెప్తారు, భాగవతం చెప్తారు, దేవాలయానికి రాండి, పరిశుభ్రమైన వాతావరణం ప్రసాదం పెడతారు. ఆ కృష్ణ పరమాత్ముడి కాసేపు ధ్యానం చేసుకుంటూ ఆ లీలలు చుట్టూ లీలలు ఉన్నాయి. ఒకసారి ఆ లీలలు చూస్తే చాలు. అగాసుడు, మహాసుడు, బ్రహ్మ గోవత్సవం, కార్య మర్దనం ఎన్నున్నాయి. చెప్పలేని లీలని, కంసం, చావులు, మర్దన, ఇవన్నీ ఒక్కసారి మనసులాడుకుంటే చాలు. కృష్ణుడు ఆనందిస్తాడు. నా లీలలన్నీ ఒక్కసారి చదివేశాడు అనుకుంటాడు. లేదండి, లీలలకి ఏముంది? ఎంత ఆనందమో కృష్ణ పరమాత్ముడికి. ఆ చిన్ని కృష్ణుడు లీలలో మనం ఈరోజు చదువుకుంటున్నామంటే కృష్ణ పరమాత్ముడు యొక్క అనుగ్రహం ఉంటేనే. కృష్ణుడు ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ కృష్ణ పరమాత్ముడు చిన్ని కృష్ణుడు లీలలో మనం సాయం సమయంలో చదువుకుంటున్నామో, ఆ వెంకటేశ్వరుడు ఆ 7 కొండల మీద ఉండే కృష్ణ పరమాత్ముడు ఆయన అబ్బా నా లీలలో కాసేపు గౌరీ మంటలో చెప్పుకుంటున్నాడా? ఒక్కసారి ప్రణమ్మ
మించిపోతూ ఉన్నారు భగవంతుడితో. భగవంతుడు ఏమీ చేయలేము కానీ భక్తులను ఎవరైనా చేయవచ్చు అని అనుకోవడం అంత అవివేకం. కృష్ణుడు ఏం చేయలేము, బలరాముడు చంపేద్దాం అనుకున్నాడు కోసం అది అవివేకము. ఈశ్వరుడు భక్తులని కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూనే ఉన్నాడండి. వారికి సర్వకాలములందు ఆ పరమాత్ముని రక్ష ఉంటుంది. వాళ్ళ పట్ల జరిగే ప్రవర్తనతో ఉన్న వాళ్ళని ఈశ్వరుడు చెబుతున్నాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులైన వారందరికీ కూడా ఒక గొప్ప అభయం ఇస్తూ ఈశ్వరుడు ప్రళంబవుదా అనబడే ఈ లీలను చేసి మనందరికీ జీవితంలో వృద్ధులకు రావడానికి ఈ గొప్ప విషయాలను ఆశ్రయించాడు. గమ్యం రామచంద్రుడు పలికిస్తే పలికింది అంతా ఆయన సొంతంగా పలికింది. కనుక భక్తుల జోలికి వెళ్ళకూడదు. అది భాగవతం. ఆ ప్రళంబాసురుడు వచ్చాడు, ఆ చంపేశాడు కృష్ణుడు. ఆయన దేవుడు కాబట్టి చంపాడు. ఆ మనమైతే చంపాయి కదా దేవుడు. ఇది కూడా దేవుడే. దేవుడు ఆయన ఎప్పుడైనా ఇలా ఉన్నాడు కృష్ణుడు. అందుకే భగవంతుడు చెప్పాడు, నువ్వు భక్తులు అయితే ఇది నేను రక్షిస్తున్నాను. అది భక్తుల జోలికి ఎన్నడూ వెళ్ళకూడదు. ఇలాంటి భక్తుల జోలికి వెళ్ళకూడదు. భక్తులని చాలా గొప్ప విషయం, సామాన్య విషయం కాదు. ఎవరైనా ఎందుకు వస్తారండి? భక్తులు మామూలు విషయం కాదు. అందరూ వస్తున్నారా? చూడండి ఎక్కడున్నారు. అందుకే కలియుగంలో చెప్పేవాడు ఉంటే వినేవాడు దొరకడంట, వినేవాడు ఉంటే చెప్పేవాడు దొరకడంట. ఇది కలియుగం. కనుక ఎవ్వరు వినవసరం లేదు. నువ్వు ఒక్కడివే చదువుకుంటున్నాయినా నా ఏదో ఆనందంగా నడుస్తూ ఉందో నేనే వింటానంటాడు కృష్ణ పరమాత్ముడు. లేకపోతే నారదుడు పంపిస్తాడు. ఆ లేదు అనుకుంటే ఎవరికి వాళ్ళ ఆనందాన్ని పొందడమే. ఇక్కడ ఎవరికి వాళ్ళ ఆనందాన్ని పొందడమే. అంతేగాని ఒకరి ఆనందాన్ని ఒకరు పొందేదానికి లేదు. భగవంతుడు లేదు భక్తి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భక్తుల జోలికి వెళ్ళకూడదు. శుద్ధ భక్తుల జోలికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. యాక్షన్ చేసే భక్తులు చాలా మంది ఉంటారు, ప్రమాదకరం. అటువంటి వారు ప్రమాదంలో పడిపోతారని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. గోపిక వస్త్రాపహరణం ఈయన అసలు ఒక్కొక్కటి అసలు భగవంతుడు లీల ఇంకోటి ఏముందండి. భూతన సంహారం, శకటాసుర సంహారం, కార్యమర్దన, బకాసుర వద, అగాసుర వద, దేనుకాసుర వద, ఏది చేసినా లీలలే. ఆ గోపిక లీలలంతా వెల తినేయటం, నెయ్యి తినేయటం, పెరుగు తినేయటం, గురువు తినేయటం, ఎన్నింటి తినేసాడో భగవంతుడు అంతా భక్తులు పెట్టాడండి. పాపం కృష్ణుడు ఎక్కడన్నా తిన్నాడా? శ్రీకృష్ణుడు ఎక్కడా తిన్నాడు. అందరికీ పెట్టి మిగిలితే ఏదన్నా తినేవాడు, లేకపోతే వాళ్ళ కూతురికి నాటుకోపోయాడు. కృష్ణ పరమాత్ముడు అంటే బిడ్డలు పెట్టకుండా ఆయన చేశాడండి. అన్ని లీలలు చేశాడండి భగవంతుడు. దామోదర లీల మనం చదువుకున్నాం. నల కోవలు ఎటువంటి లీలలు సామాన్యమైన భగవంతుడు లీలలు అన్ని లీలలే. భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తర్వాత చేసిన లీలలు అనేకంగా ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాభరణ ఘట్టం చాలా ప్రామాణికమైనది. గోపికా వస్త్రాభరణ అంటే వెంటనే మనకి బృందావనంలో మీరు గోపికా వస్త్రాభరణం చూస్తుంటే అక్కడ అర్థమైపోతుంది ఆ గోపికా వస్త్రాభరణం. ఆ ఘట్టంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఒకటి ఉంది. అది తెలుసుకుంటే అసలు మన పూజ విధానంలో జరిగే పొరపాటు ఏమిటి, మనం చేసే వ్రతంలో ఎలా ఉంటున్నాయి, మనం చేసే కార్యక్రమంలోని లోటుపాట్లు ఎలా సవరింపబడతాయి, మన లోటుపాట్లను మనం సవరించుకొని ఫలితమును పొందగలమా, అది ఎలా చేయవలసి ఉంటుంది, ఈ విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి అద్భుతమైన లీల మన తండ్రి గారు కృష్ణ పరమాత్ముడు చేస్తూ ఉన్నాడు. లీల అది చూడడానికి చాలా దూరత్వంలో ఉంటున్నది. అంటే దూరతత్వం చూసేదానికి అలా ఉంటుంది. కానీ అంతరమైన పరిశీలన చేసినట్లయితే అంతర్గతంగా వెళ్ళాలి. మనం ప్రతినిత్యము చేసే కర్మాలుగా పూజాది కర్మలో పొరపాట్ల నుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమైన మార్గాన్ని ఈ గోపికా వస్త్రాభరణం చూపిస్తూ ఉంది. అని గోపికా వస్త్రాభరణం అంటే కృష్ణుడు పని పాటు లేకుండా పరమాత్ముడు ఆ చుట్టు వెళ్ళి కడిగి చుట్టూ వాళ్ళు స్నానం చేస్తుంటే యువనానదిలో వాళ్ళు గుడ్డలన్నీ తీసుకున్నట్టు పోయేదానికి ఆయన అవసరమా? వాళ్ళు సృష్టించినప్పుడు పిల్లల్ని అంటే ఆయన బిడ్డల్ని ఆయన గోపికా వస్త్రాభరణం చేయటువంటి భక్తులు వాళ్ళు ఇప్పుడు దాకా
వారిని పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అందరూ కూడా కృష్ణ పరమాత్మనే పతిగా పొందాలి. అది ఒక చిత్రమైన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడైనా అతని భర్తగా పొందాలని సామూహికంగా పూజ చేస్తారా? చెయ్యి. కానీ ఇక్కడ గోపకాలంలో అటువంటి పూజ ఒకదానిని చేశారు. దీని గురించి ఆలోచిస్తే అది గొప్ప పరిష్కారములను మార్గములను చూపించగలిగిన గొప్ప లీల. గోపకాంతులు అందరూ కృష్ణుని పతిగా పొందాలనుకున్నారు. అందరూ కూడా గోపకాంతులు నేను సామాన్యంగా కొన్ని వేల మంది ఉంటారట. ఏదో చిన్నదే గోపం అనుకునేదాన్ని లేదు, చాలా పెద్దది గోపం అనుకుంటుంది. కృష్ణుని పతిగా పొందాలనుకుంటే కృష్ణుని అనుగ్రహం ఉండాలి. ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నారో ఆయన యువతల వారిని వివాహం చేసుకోవడానికి ఆనుకూల్యం వహించాలి. కానీ వారు కృష్ణుని భర్తగా పొందడానికి వారు కృష్ణుని వ్రతం చేయలేదు. ఇది వ్యాస భగవానుడు సర్వోత్కృష్టమైన ప్రతిపాదన చేశారు. వారు మార్గశిర మాసంలో ఒక వ్రతం చేశారు. అదే రేపు చేయబోయే వ్రతం. రేపు మాసే మార్గశిర మాసే అంటున్నా. నేనే ఆ మార్గశిర మాసాన్ని అన్నాడు భగవద్గీతలో. ధనుర్మాసం అంటారు చూడండి, అదే మార్గశిర మాసం అంటే. యథార్థం వరకు భాగవతంలో గోపకాంతులు మార్గశిర మాసంలో చేసిన వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం. మీరు బృందావనం వెలుగునైతే కాత్యాయని దేవుడు అంటారు. యమునాలు పొద్దున అంటారు 20 మెట్లు వెళ్ళింది కాదు. తింటే అమ్మవారు నల్లగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉండేది కాత్యాయని దేవి. అసలు అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి కాత్యాయని వ్రతం చేయవలసిందే. మంచి భర్త దొరుకుతాడు, కృష్ణుడు లాంటి భర్త దొరుకుతాడు. కాత్యాయని వ్రతం వీరందరూ కలిసి కాత్యాయని దేవిని ఉపాసన చేశారు. కాత్యాయని కుమార్తె కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరు వచ్చింది. ఒకప్పుడు దక్షుడు ప్రార్థిస్తే దాక్షాయనిగా వచ్చింది. ఒకప్పుడు భృగుమహర్షిని ప్రార్థిస్తే లక్ష్మీదేవిగా వచ్చింది. ఒకప్పుడు హిమవంతుడు ప్రార్థిస్తే పార్వతీదేవిగా వచ్చింది. ఒకప్పుడు ఇంకొక ఆయన విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు పరిపాలిస్తే రుక్మిణీదేవిగా వచ్చింది. సత్రాజిత్ అడిగితే ఏమొచ్చిందంటే సత్యభామాదేవిగా వచ్చింది. మరి జనక మహారాజు గారు అమ్మవారిగా అంటే జానకిగా వచ్చింది. ఏ రూపమైన వస్తుంది. నువ్వు కూడా ప్రార్థిస్తే నీకు కూడా కుమార్తె వస్తుంది. అది భగవంతుడు అయితే నీకు ప్రేమ ఉంటే అడుగు, నేను ఇచ్చేస్తాను. అమితమైన ప్రేమ అంటే ఒక్క తల్లి అక్కడ ఉండేది. శక్తి ఒక్కటే. అక్కడ రాముడుగా భార్యగా వస్తుంది, ఇక్కడ ఈశ్వరుడికి పార్వతిగా వస్తుంది, ఇక్కడ నారాయణుడికి లక్ష్మిగా వస్తుంది. ఉండేది అప్పుడే ఆ కృష్ణుడు ఒకడే. ఆయనే 7 రూపాయలుగా తిరుగుతుంటాడు. లక్ష్మిగా తిరుగుతాడు, సత్యభావంగా తిరుగుతాడు. ఈ సత్యాన్ని కానీ తెలుసుకోగలిగితే ఇక కృష్ణత్వాన్ని తెలుసుకోండి. ఎన్ని రోజులైనా ఈ సత్యాన్ని తెలుసుకోగా లక్ష్మి పార్వతి ఈ కాల్సాయని అనుకుంటున్నామనుకో, ఇంకా రోజు 1, 2, 3, 4 పరమానంద శిష్యులు ఉన్నారు చూడండి. ఇదే ఇది తీసుకున్నారంటే ఎన్ని లెక్కేసుకొని అందరూ కలిసి 9 మందికి వీళ్ళు 11 మంది అయితే 9 మంది లెక్కేసుకుంటారు. వీళ్ళు లెక్కేసుకోరు. అట్లా ఉంటుందండి. అందుకోసం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏం చూశాడు, అన్ని నీలోనే చూస్తున్నాను కృష్ణ, అంతా నీవు అన్నాడు. అర్జునుడు కాబట్టి మనం కూడా అంతా అర్థమైపోయిందండి. ఎందుకంటే మనం భగవద్గీత చదువుకున్నాం కాబట్టి మీ అందరి దయవల్ల ఆ కృష్ణ పరమాత్మ దయవల్ల కృష్ణుడు ఒక్కడే. మనందరం కూడా కృష్ణతత్వమే. ఇంతమంది లేదు ఇక్కడ. ఆ పరమాత్ముడే అన్ని రూపాల్లో వెలిగిపోతూ ఉంటాడు. ఈ జగత్తంతా విష్ణుమయమైపోయి ఉన్నది. విష్ణుమయం ఎంత మంచి పేరండి ఆ విష్ణుమయం. ఆ విష్ణు పేరు ఎటువంటి పేరండి. సరే, పార్వతీదేవి కాత్యాయని అని పేరు. పార్వతీదేవి ఉపాసన చేశారు. కృష్ణుని ఉపాసన చేసి కృష్ణుని భక్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయని దేవి పేరుకు పార్వతీదేవి ఉపాసన చేస్తే కృష్ణుడు భక్త ఎలా అవుతాడు? ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సింది. బృందావనంలో లీలలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అసలు అర్థంగా బృందావనం
పోయినాడు. కొంతమంది బృందావనం అని పేపర్ పోతున్నాడు, నేను పోతున్నాడు. ఆ యువరాజులు అంటారు, కాశాయని అంటారు, ఇవి అంటారు, ఇవాళ వాళ్ళకేమీ తెలియదు. చెప్పినాడు ఇంకే బాగా వంట పెట్టుకొని భాగవతాన్ని బాగా మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, హృదయంలో కృష్ణుడు పెట్టుకొని పోతే నీకు బృందావనంలో ఎక్కడ చూసినా కాశాయని దేవుడికి అక్కడ కృష్ణుడే గెలుస్తాడు. ఇంకా కాశాయని దేవుడు అది బృందావనం అంటే అదండి. బృందావనం అంటే అలా ఉంటుంది. దగ్గర చాలా మంది కూడా ఉంటారు అని బృందావనం పోయించాలని అంటారు. అలా పాపం అది కూడా తెలియదు. మనకి తెలుసా? మన ఇదే మనకి తెలియదు. కాకపోతే ఇలాంటి భక్తుల ద్వారా విని కాస్త పరిశీలన చేసి ఆ పరమాత్ముడు ఇక నాయన ఇక మనసు పెట్టి నా మీద పెడితే నీకు నేను అర్థమయ్యేటో చెప్తానని భగవంతుడు అర్జునుడు చెప్పాడుగా. మనసు పెట్టాడు ఆయన. అర్జున అన్నాడు, నా మనసు వెళ్ళటం లేదు, పోటిందా మనసు పైకి అన్నాడు. గాలిలో దీపం పెట్టి ఉండమంటే ఉంటుందా? అర్థం ఏదో ఒకటి చెయ్యో నీయో ఏదో ఒకటి పెట్టి పైన ఏదో ఒకటి పెట్టే ఉంది, ఇప్పుడు అలాగా మనసు నీవు నిరోధించలేవు. ఎటువంటి కూడా మనసు నీవు వాయువేగంతో పరిగెడుతూ ఉంటుంది. దానిని అభ్యాస యోగాభ్యాసం చేత సాధించు. అభ్యాస యోగాభ్యాసం అంటే మనసుని దాన్ని పద్దాకులో అభ్యాసం చేయాలి. 10 సార్లు కృష్ణ భాగవతాన్ని చదవాలి. చదవంగా వినంగా 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 నీ పరిస్థితులు అంటే ఇక నువ్వు ఏ తప్పు చేసేదానికి ఆస్కారం ఉండదు. ఎక్కడ చూసినా కృష్ణుడే గెలుచుకుంటాడు. ఆనందం ఏదో ఒక స్కూటర్ లేకున్నాడు. ఇది ఒక లీల అన్నమాట. అందుకే ఒకసారి ఒక మహానుభావుడు చెప్పాడు. ఒక మహానుభావుడు ప్రవచన చేసేటట్టు కరెక్టే ఆయన స్కూటర్లో పొందనే కూరగాయలు తీసుకొని బజార్ నుంచి వస్తున్నాడంట. నాలాంటి సూత్రుడు 20 ఏళ్ళ కుర్రాడు ఏం చేశాడంటే, మంచి బండి కదా, మామూలు బండ్లోనే వాళ్ళ దగ్గర బ్రేక్ వేస్తే స్ప్రింగ్ బ్రేక్ ఒకటి ఎగురుతుంది. ఈయన టర్నింగ్లో ఎగురుతుంటే వాడు వచ్చి బొమ్మని 80 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చి బ్రేక్ వేశాడు. బ్రేక్ వేస్తే అదిరిపోయాడంట. వెంటనే ఆపేసి వాడు వెంటనే పైకి ఎగురుతున్నాడు. బండి స్ప్రింగ్ యాక్షన్ నవ్వుకుంటున్నాడు. వాడు ఆనందంగా అబ్బా నా బండిగా ఎగురుతుంది బ్రేక్ వేశాను నేను ఉండి. ఏమయ్యా నీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ వచ్చింది, ఇప్పుడు రేపు జరుగుతున్నాయి, నువ్వు చదువుకునే పిల్లవాడు చదువుకుంటానండి అన్నాడు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, ఎగ్జామ్ వస్తున్నాను, ఆలో చెయ్యి ఎగ్జామ్ ఏదో బాబాయ్ నువ్వేంటో నాకు చెప్పాను, నా ఇష్టం అంటే అయిపోయాడు. ఓహో వీళ్ళు కలిపి పురుషులు ఉన్నాడనమాట. వీళ్ళు మనకు కోసం సెల్ ఫోన్ మాట్లాడేవాడు వెనక వాడు వెనక మనం పోయామంటే ఓడి బాగా ఉన్నాడు. నా దగ్గర వాళ్ళు స్పీడ్గా వెళ్ళేవాడు వెనక వీళ్ళందరిలో కలిపి పురుషులు ఉన్నాడని మనం తెలుసుకొని జాగ్రత్తగా ఈ లోకంలో ప్రయాణం చేయాలి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేనండి కలియుగం అలాగా ఉంటుందంటే వాడు సెల్ ఫోన్లో మాట్లాడితే పోనివ్వదు. అసలు పోయిన తర్వాత బ్రహ్మం. ఎందుకంటే వాడు ఏం మాట్లాడితే ఏ పోతాడో కూడా తెలియదు. ఇంకా అనుభవంతో మనం తెలుసుకోండి ఇవన్నీ కూడా. ఇలాగా భగవంతుడు కృష్ణుడు ఉపాసన చేస్తే కృష్ణుని భక్తిగా పొందాలి. కానీ వాళ్ళు కాత్యాయని దేవి అయిన పార్వతీదేవిని ఉపాసన చేస్తూ ఉన్నారండి. ఇందులో ఒక చమత్కారం ఉంది, ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకి శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణుడే నారాయణిగా ఉంటాడు. అందుకే కదా కృష్ణ కృష్ణ. అమ్మవారి పేరు కూడా కృష్ణ, పేరు కృష్ణుడు. నారాయణుడు నారాయణుడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుని నారాయణ అని పిలుస్తారు. రుద్ర రుద్రాణి అని ఈశ్వరుడు పార్వతి, శంభు శాంభవి. సరే ఇవన్నీ అలా ఉంటాయి. కానీ నారాయణ నారాయణి వీరు భార్య భర్తలు కాదు, కానీ అన్నా చెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. కానీ ఆయన వరకు అభిషేకంతో ఉంటాడు పరమేశ్వరుడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణుడే నారాయణుడు. ఇక్కడ అర్థం లేదు. అంటే ప్రకృతి పురుషుడు, నేను పురుషుడు ప్రకృతి. ఈ ప్రకృతి కూడా నా వల్లే జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి కూడా నేనే సృష్టిస్తున్నాను. అంతా కలిసి ప్రకృతి నా మాయాశక్తి, అంటే నేను పంపించిన నా మాయాశక్తి. ఈ మాయలో మీరు అందరూ ఉన్నారు. ఈ ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో వెళ్ళిపోతున్నారు. నా దగ్గరికి రావాలనే భగవద్గీతలో ప్రకృతి పురుషుడని ఒక లెసనే ఉంది మనకి. అటువంటి క్షేత్రము క్షేత్రజ్ఞుడు.
అంటే నారాయణుడే నారాయణి, ఇంతమంది లేరు ఇక్కడ. అది మనం తెలుసుకోవాల్సింది. పార్వతీదేవిగా వస్తే నారాయణుడే. అది భగవతత్వం, కృష్ణతత్వం అలా ఉంటుందండి. అందుకే చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే ఒకటే తెలుసుకోవాలి. నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, సర్వ జీవులలో ఉండే ఆత్మ ఒక్కటే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఎగిరిపోయినట్టే ఇంకా నీ జీవితం. అసలు ఈ లోకంలో నీకు బంధం తెగిపోతుందంటే, ఈ భూగోళంలో నీ బంధం తెగిపోయింది. కానీ ఈ భూలోకంలోనే ఉంటావు, కానీ నీ ఎగిరిపోయింది నీ బంధం. ఆయన పెట్టుకుంటాడు ఈ బంధం. అందరినీ భగవంతుడిగా చూసుకున్నప్పుడు ఇక నీకు భేదమే కనిపించింది. ఆత్మసత్యము ఆత్మనిత్యము అది అచింత్యము అది అగోచరము చీల్చలేనిది కాల్చలేనిది చిరంతనమది సర్వగతమది. ఎక్కడ చూసినా ఆవరించబడిన ఆత్మ. ఇక దాన్ని చీల్చేది, కాల్చేది, నీటిలో పెట్టేది, పొగలుగా ఏమీ ఉండదు. ఆ సత్యాన్ని తెలుసుకుంటే నేను ఆత్మని, నేను శరీరం కాదు, ఆ కుక్క శరీరం కాదు, ఆ కుక్కలో ఉండేది ఆత్మ. అది తెలుసుకుంటే ఇక కాల్సాయిని వెళ్ళిపోతుంది. కృష్ణుడు వస్తాడు ఐదు. అదే ఈ కాల్సాయిని కృష్ణుడు యొక్క స్టోరీ. గోపిక వస్త్రాపహరణం అంటే చాలా గొప్పదండి. ఇది పెద్ద లీల, చాలా గొప్ప లీల. అసలు ఇది పెళ్లి కానీ అమ్మాయిలు కానీ ఇని రోజు ఒకసారి ఆ కృష్ణ పరమాత్మని కాత్సాయిని మహామాయే మహాయోగే నదీశ్వరి నందగోపసుతం దేవి పతిమే కురుతే నమః అని ఒక్కసారిగానే ఆ పది చదువుకుంటే జీవ బ్రహ్మైక సిద్ధి అక్కడికి కలిగిపోతుంది. జీవ బ్రహ్మైక సిద్ధి అంటే జీవుడు నేను, బ్రహ్మైక సిద్ధి పరమాత్ముడు ఆయన, బ్రహ్మ పదార్థం, బ్రహ్మదేవుడు బ్రహ్మ పదార్థంలో వెళ్ళిపోవాలని జీవ బ్రహ్మైక సిద్ధి ఇక్కడే కలిగిపోతుంది. అందుకే కృష్ణ లేదులో అమోఘమైనది అటువంటి ఈ గోపికా వస్త్రాపహరణం ఎటువంటిదో ఎంత లేనంతో చూడండి. ఏదో సినిమాలో చూస్తున్నాడు గోపికా వస్త్రం పైకి ఇది ఏంటంటే ఈ జాతకాలు అనుకునే మాట. రాష్ట్ర లీలలు ఏమవసరం? రాష్ట్ర లీలలు భగవంతుడి యమునానదులు బ్రహ్మాండమైన చంద్రుడు పవనం రోజు రాసలీలలు చేస్తున్నాడు భగవంతుడు. ఒక 8,000 యమునానదులు ఇష్టమైన నిలబడుకుంటే ఎంతమంది గోపికలు వస్తారో ఆయన మోహన రాగం పాడుతూ ఉంటే పాలిచ్చే తల్లుల పిల్లల్ని అక్కడ పడేసి పరిగెడుతున్నారు. భర్తలకు అన్నం పెట్టే భార్యలు అక్కడ పరిగెడుతున్నారు. పచ్చిగడ్డేసే ఆవుకేస్తూ ఉంటే మోహన రాగం వెళ్తే పరిగెడుతున్నారు. యమునానదులు నిర్భయమై చూస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళు పరిగెత్తుకోవాలా. వీళ్ళు ఎందుకు పరిగెత్తున్నారంటే ఆత్మతత్వం తెలుసుకున్నారు, కృష్ణతత్వం. ఆత్మ రమించడం భగవంతుడు. ఇదే జీవ బ్రహ్మైక సిద్ధి. ఈ బ్రహ్మైక సిద్ధి ఎందుకంటే మనం శరీరానికి ఆహారం పెట్టుకున్నాం, ఆహారం బాగా తింటుంది, ఇది ఆనందిస్తుంది. అసలు వాడుండే ఆత్మకి ఆహారం పెట్టడం లేదు జీవుడు. ఏమిటి? కృష్ణ లీలను వినిపించడం లేదు జీవుడికి. ఆ జీవుడే ఆత్మరూపంలో ఉంటాం, అది మనం వినిపించడం. అందుకే బ్రహ్మ జీవైక స్థితి పొందడం వల్ల ఎప్పుడైతే ఆ కృష్ణ లీల ఆహారంగా రోజు పెడుతూ ఉంటామో ఈ శరీరం ఎంత ఆనందిస్తుందో ఆకలైన ఆహారం తింటే అలా భగవంతుడు లీలలు తింటూ ఉంటే ఆత్మ పరమానందం చెందుతూ ఉంటుంది. ఆత్మే నీవు, నీవే పరమాత్మ ఆనందం చెందినప్పుడు జీవ బ్రహ్మైక స్థితి పొందుతావు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 రాధే
నీల వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. శ్రీ అయోధ్య నివాస దశరథ మహారాజు కుమార రామచంద్ర ప్రభు ధర్మమూర్తి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. జై శ్రీకృష్ణ పరమాత్మకి గోపికా ప్రాభరణకి శ్రీ ప్రణమాసుర